ఉత్తరప్రదేశ్ సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా 2 నెలల క్రితం చెప్పారు మీరు. 2 నెలల క్రితం ఏటీఎన్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఉత్తరప్రదేశ్ అంతా గ్రౌండ్ లో చాలా విపరీతమైన మోడీ యాంటీ వేవ్ నడుస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఇండియా కూటమి 40+ సీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టీటీఎన్ లో చెప్పారు. ఈ రోజు సరిగ్గా 42 సీట్లు ఇండియా కూటమి గెలిచింది. బీజేపీ కూడా చాలా 30 సీట్లకే పరిమితమైన పరిస్థితి ఉంది. అంటే ఒక 2 నెలల ముందు గ్రౌండ్ లో చూసారా ఇది శ్రీనివాస్? ఈ 35 సీట్లలో కూడా మీకు తక్కువ మార్జిన్ తో గెలిచిన అనేక సీట్లు ఉన్నాయి. ఆ తక్కువ మార్జిన్ తో గెలిచిన సీట్లకి ఈసీ ప్రకటించిన పోలైన ఓట్లకి ఈసీ ప్రకటించిన దానికి మధ్య ఉండే గ్యాప్ కి మధ్య ఉండే సంబంధాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉందా? అంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అనేక సీట్ల మీద ఉంది. ఇంకా సీట్ వైజ్ అనాలిసిస్ చేస్తున్నాము. సీట్ వైజ్ అనాలిసిస్ చేస్తే మీకు స్పష్టంగా అది కనపడుతుంది. మోడీ సీట్ లో కూడా నేను చెప్పా 10 లక్షల మెజారిటీ టార్గెట్ పెట్టుకొని దిగాడైనా ఆయనకి మెజారిటీ కాదు కదా, టగ్ ఆఫ్ వార్ ఉండే పరిస్థితి ఉంది అజిత్ రాయ్ తో అని చెప్పా. నేను అవకాశాలు కష్టం అని చెప్పి 10,000-11,000 వెనకబడ్డ పరిస్థితి చూసినాం మనం. చూసారు, అది అన్ఇమాజినబుల్, ఊహకి విత్. ఇప్పుడు అజిత్ రాయ్ కొట్లాడినా నేను కొట్లాడినా వెనకాల జనం కొట్లాడకుండా తను అవతార పురుషుడని ప్రకటించుకున్న వ్యక్తిని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. అంటే ఓటమి దగ్గర దాకా తీసుకొచ్చి 3 చెరువులు నీళ్లు తాగించడం సాధ్యం కాదు. ఎవరైనా నాయకుల్ని 3 చెరువులు నీళ్లు తాగించగలిగిన సత్తా జనానికి మాత్రమే ఉంది. అంటే జనంలో ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈ గెలుపు కింద ఎట్లా అనుకుంటాం? ఈ గెలుపుని ఖచ్చితంగా బీజేపీ మోడీ షాల యొక్క కుట్రలు, కుతంత్రాలు, అహంకారాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, వీటి మీద జనం కొట్టిన చావు దెబ్బ. ఈ ఎలక్షన్స్ అట్లా మాత్రమే చూడగలం. ఈ ఎలక్షన్స్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం జనం చేసిన పోరాటం అని చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం చేశారు. నీ ముక్కు కోసి నేలకు రాయించి నువ్వు అహంకారంతో ప్రకటించడం కుదరదు అని చెప్పారు. నువ్వు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా నీకు మెజారిటీ ఇవ్వని పరిస్థితి జనం కల్పించారంటే ఖచ్చితంగా నువ్వు అదుపులో బతుకు బిడ్డ అని చెప్పారు జనం. ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకోకపోతే, అంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎవరికి అవసరం అంటే జనానికి అవసరం, జనానికి బాగా అర్థమైంది. మీరు ఈ పరిస్థితి అత్యవసర పరిస్థితి తర్వాత చూశారు. ఏ జనాన్నైతే అమాయకులు, అజ్ఞానులు, ఓటు అమ్ముడు పోతారు అని చెప్పి మేధావులందరూ నెత్తిలు చింపుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎమర్జెన్సీని ఓడించి చూపించారు. అట్లాగే ఒక నియంతృత్వం వస్తున్నప్పుడు ఊరుకుని టక్కుమని చూపించారు. నువ్వు పనికిరావు బిడ్డ, నువ్వు వెళ్ళు, నువ్వు 19లో అయితే పుల్వామాతో గెలిచావు, ఇప్పుడైతే మేము గెలిపించడానికి సిద్ధంగా లేమని ఖచ్చితంగా చెప్పారు. రెండోది, బీజేపీకి సొంత మెజారిటీ ఇవ్వలేదు అంటే బీజేపీ పార్టీని రిజెక్ట్ చేసినట్టే లెక్క, నో డౌట్ అబౌట్ ఇట్. బీజేపీ ఇప్పుడు నిలబడాలంటే నీ ఎన్డీఏ ప్రతిపక్షాల బలంతోనే నిలబడాలి. ఎన్డీఏ పక్షాల్లో అటు చంద్రబాబుకి బీజేపీకి ఓటింగ్ తో అసలు సంబంధం లేదు. బీజేపీ చంద్రబాబు ఓటింగ్ వల్ల లాభపడింది అంతే తప్ప చంద్రబాబు బీజేపీ ఓటింగ్ వల్ల ఏపీలో లాభపడలా.